ప్రశ్న రావణ్ణి అదుపులోకి తీసుకుని రిమాండ్లో పెట్టగానే చాలా మంది ప్యాంట్లు తడిచిపోతున్నాయి. అందులో ప్రకాష్ రాజ్ కూడా ఒకడు. ఇది జరగొచ్చు, అది జరగొచ్చు అని సన్నాయి నొక్కులు నొక్కుతూ చాలా రకాలైన మాటలు మాట్లాడుతున్నాడు. దీని అంతటికి కారణం ఏమిటి అని అంటే, ప్రశ్న రావణ్ ఫోన్లో డేటా మొత్తం తీస్తే చాలా అంశాలు బయటకు వస్తాయి అనేది కూడా కనబడుతుంది. ఈరోజు రిమాండ్ రిపోర్టులో కూడా పోలీసులు ఏం రాశారు అనే దాంట్లో కూడా ఈ ఫోన్ డేటా గురించి చాలా కనపడుతుంది. అసలు ఈ ఫోన్లో ఏముంది, నిజంగా అన్ని రకాలైన కుట్రలు ఆ ఫోన్లోనే బయటపడుతూ ఉన్నాయా? ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ప్రశ్న రావణ్ మీద ఉపా చట్టం ప్రయోగించి ఆయన రిమాండ్లోకి తీసుకున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలుకి ఆయన రిమాండ్ ఖైదీగా పంపించడం కూడా జరిగింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఇక ఆయన డేటా మొత్తం బయటకు తీయటానికి, ఎందుకంటే ఉపా చట్టం ప్రయోగించారు కాబట్టి, అంటే దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగే విధంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నాడనేది, మరి ఎక్స్ట్రీమిస్టిక్ గ్రూప్స్, నిషేధిత సంస్థలతోటి ఆయన సంబంధాలు కలిగి ఉన్నాడు, వాళ్ళ సింపథైజర్ అనే విధంగా కూడా కొంత సమాచారం బయటపడుతుందనే దాని మీద కానీ, లేదు ఈ చాలా రకాలైన మత విద్వేషాలు దగ్గర నుంచి సాంఘిక విద్వేషాలు రెగ్గొట్టడానికి ఆయన విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నాడు అనే దాని మీద కూడా ఈ కేసులో ఆయన మీద ఈ ఉపా చట్టం ప్రయోగించడం జరిగింది. నిజంగా ఈ రావణ్ మీద దీనికంటే ముందు 4 కేసులు పెట్టినప్పటికీ అవి సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్, వాటి మీద కోర్టులు కూడా ఏ విధంగా స్పందిస్తాయనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కూడా అది మా దాకా కూడా వచ్చి చేరింది. మాకు కూడా 41 year నోటీసులు ఇవ్వటం ఇత్యాదులన్నీ జరిగి, ఎందుకంటే మనం రావణ్ లాగా ఈ ఎక్స్ట్రీమిస్టిక్ మాటలు మాట్లాడటమో, ఎవరికో సింపథైజర్గా ఉండటమో, లేకపోతే బూతులు మాట్లాడటం ఇవన్నీ లేవు కాబట్టి మనకి మీదకి కేసులు అంతగా గట్టిగా పెట్టలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. కానీ అందుకని ఫిజికల్ అసాల్ట్ వరకు వచ్చారు. మా నాన్న మీద 3 యాక్సిడెంట్ల దాకా చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. కాకపోతే అది అయిపోయిన కథ. మరి ప్రస్తుతం ఈ రావణ్ మీద ఈ కూటమి ప్రభుత్వం అసలు మంచి ప్రభుత్వం కదా, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళకు కూడా గౌరవప్రదమైన ముగింపు అని ఆవిడకి పోస్టింగ్ ఇచ్చి మరీ పంపించిన వాళ్ళు రావణ్ మీద ఉపా చట్టం ఎందుకు ప్రయోగించారు అంటే నిజమైన అనుమానాలు చాలా ఉన్నాయి. ఏలూరులో ఈ దళిత క్రైస్తవ సమర శంఖారావం సభ జరిగిన దగ్గర నుంచి చాలా మంది మీద ఇంటెలిజెన్స్ నిఘా ఉంది. ఆ నిఘాలో తేలిన చాలా అంశాలు ఈ రావణ్కి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇతను ఎక్స్ట్రీమిస్టిక్ గ్రూప్స్ తోటి సంబంధాలు కలిగి ఉన్నాడు, ఇతను ఒక అర్బన్ నక్సల్ అనే దాని మీద కూడా కొంత సమాచారం ఉందనేది కూడా కనపడుతుంది. ఇప్పుడు వాటన్నిటిని ప్రూవ్ చేయాలి అని అంటే ఈ రావణ్ యొక్క ఫోన్ డేటా చాలా ముఖ్యం. అందుకని ఆయన్ని రిమాండ్లోకి తీసుకుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఆ ఫోన్ని ఓపెన్ చేసే అవకాశం, కానీ అతను సహకరించకపోతే ఆ ఫోన్ని ఫోరెన్సిక్ పద్ధతిలో ఓపెన్ చేయడానికి కానీ చాలా రకాలుగా ఆస్కారం ఉంటుంది. ఇక అలాంటి దాంట్లో ఇప్పుడు ఆ ఫోన్ డేటాలో ఏం జరుగుతుంది అని ప్రకాష్ రాజ్ ఈరోజు ఒక వీడియో పెట్టాడు అంటే నిజంగా ఆయన చెప్పిన ఆ అంశాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఈ ఫోన్ గురించి మెన్షన్ కూడా చేశారు. ఆ ఫోన్లో ఏముందనేది తీయటానికి కూడా విస్తృతంగా ప్రయత్నం కూడా చేస్తారు. ఇక ప్రకాష్ రాజ్ చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. ఈ రావణ్ తోటి చాలా మందిని అంటగట్టేసి, ఇదిగో వీళ్ళందరూ ఈ కుట్రలో భాగము అని అంటే, నిజంగా కుట్ర చేయకపోతే వీళ్ళకేమిటి, వీళ్ళకేం బాధ, వీళ్ళకేం నొప్పి, అలాంటిది ఏమీ ఉండదు కదా. అందుకని కానీ వీళ్ళు భయపడుతున్నారు, ఇది ముందుగానే చెబుతున్నారు అని అంటే, అదిగొదిగొదిగో నేను ముందే చెప్పాను చూసారా ఆ ఫోన్లో. ఎందుకంటే మొన్ననే కందులు దుర్గేష్ రిలీజ్ చేసిన ఒక ఆడియో లీక్లో ఈ ప్రకాష్ రాజు రావణ్ మాట్లాడుతున్న అంశాలు బయటపడ్డాయి. ఇందులో ఏదో కొంత కరెక్షన్స్ కోసము తెలుగు భాష, కన్నడ వాడైన ప్రకాష్ రాజు తెలుగు భాష మీద అంత పట్టుకోలేకపోవటం మూలన ఇతని పదజాలాన్ని సవరించుకోవడానికి ఫోన్ చేశాడనో అన్నట్టుగానే ఉంటాయా? లేదు, విడిగా చాలా మాట్లాడుకున్నారు. ఆ మాటలన్నీ ఏమిటి? దాంతోపాటుగా ఈ రావణ్ ఈ ప్రశ్న అనే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తూ ఇతను ఈ ఛానల్ పెట్టుకోవడానికి ఒక 12 నుంచి 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం గతంలో వైసీపీ నుంచి అందింది అనేది, ఆ తర్వాత నెలకి 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయల వరకు ఇతనికి ఆర్థిక సహాయం చేస్తున్నారు అనే దాని మీద కూడా ఎవిడెన్సెస్ కూడా బయటకు వచ్చే అవకాశం ఆ ఫోన్లో ఉంటుంది. ఆల్రెడీ ఈ ప్రశ్న రావణ్ భార్య కూడా ఇప్పుడు తెరపైకి రావటం మొదలుపెట్టింది.
ఏం పవన్ కళ్యాణ్ మాట్లాడితే తప్పులేంది, నా భర్త మాట్లాడితే తప్ప అని అంటుందంటే అంతటి దుస్సాహసం ఎవరైనా చేస్తారా? ఎందుకంటే మరొక వైపున ఆవిడే ఈ ప్రభుత్వంతో పోరాడే సత్తా మాకు లేదు, అంత ఆర్థిక స్తోమత మా దగ్గర లేదు, కాబట్టి మమ్మల్ని ఏం చేయకండి, వదిలిపెట్టండి, లేదు జైల్లోనే చంపేసేయండి అన్నట్టుగా కూడా మాట్లాడుతుంది. అలా మాట్లాడే ఆవిడ మళ్ళీ ఇంకో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడితే లేని తప్పు అని మాట్లాడుతుందంటే ఎవరిచ్చారు ఆ స్క్రిప్టు? ఆ స్క్రిప్ట్ వెనకున్న అసలు ఉద్దేశం ఏమిటనేది ఇప్పుడు బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమి కట్టి ఈ ఈ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయి కాబట్టి బీజేపీ భావజాలంతో ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండే ప్రకాష్ రాజ్ కానీ, అలాగనే ఇక్కడ చంద్రబాబు నాయుడును కూడా ఎప్పుడూ వ్యతిరేకించే ఈ ప్రకాష్ రాజ్ కానీ ఇలాంటి వాళ్ళతోటి చేరితే మెదలకుండా ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని పోస్కోలు కబుర్లు మాట్లాడుకుంటా ఉంటారని ఎవరైనా అనుకుంటారా? ఏదో ఒక కుట్ర చేయటానికే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా వీళ్ళందరి దాడి సనాతన ధర్మం మీద, ఈ హిందూ ఆచారాల మీద, ఈ హిందూ ధర్మం మీద, ఈ హిందూ దేవుళ్ళ మీద ఉంటాయి. మరి ఈ జోసెఫ్ అని పిలువబడే ఈ రావణ్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కూడా, ప్రకాష్ యాంటనీ రాజ్ అని ఆయన కూడా క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తేనని తెలుసుకోవటం కానీ, దీని వెనక ఇంకా పెద్ద శక్తులు ఏవైతే బీజేపీ కానీ లేకపోతే హిందూ మతతత్వ పార్టీలుగా పేరుపడ్డ ఈ కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీల మనుగడని ఏదో ఒక రకంగా దెబ్బతీయడానికి విదేశీ శక్తులు కూడా కొన్ని ప్రయత్నం చేస్తుంటాయి. అందులో మెయిన్గా సొరస్ ఎప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ పెంచి పోషిస్తాడు. ఈ కారణానికే మరి చాలా మంది వేరే ఈ బీజేపీని అయితే ఎవరినైతే వ్యతిరేకిస్తూ ఉంటారో ఆ పార్టీలకు వాళ్ళు మద్దతుగా నిలబడటం, మద్దతు అంటే అనేక రకాల సాయం, ఏదైనా బీజేపీలో జరిగిన కుంభకోణాన్ని బయటకు తీయటానికి ఆర్థిక సహాయం చేయటం కానీ, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులను కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ను కూడా హైర్ చేసుకొని, విదేశీ ఇంటెలిజెన్స్ను కూడా హైర్ చేసుకొని ఎక్కడేం జరుగుతుందో బయటకు తీసి వీళ్ళందరికీ సమాచారం అందించి దాన్ని వీళ్ళ చేత మాట్లాడిస్తారు అనేది కూడా ఒకటి కనపడతా ఉంది. అలాంటి శక్తులతోటి కూడా నిజంగా ఈ రావణ్ కలిసి ఉన్నాడా? ఇదంతా కూడా ఇప్పుడు బయటకు రావాలి. ఈ బయటకు వచ్చేది ఎక్కడి నుంచి అవుతుంది? ఆయన సంప్రదింపులు జరిపే ఫోన్ నుంచి జరుగుతుంది. ఆ ఫోన్లో నుంచి డేటా బయటకు వస్తే ఇప్పుడు ప్రకాష్ రాజ్ బండారం కూడా బయటపడింది కాబట్టి ఆయన ముందుగానే ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఇదిగో ప్రకాష్ రాజ్ ఫోన్లు ఎన్నిసార్లు ఈ రావణ్తో మాట్లాడాడని, లేదు ఈ ప్రకాష్ రాజ్ వీళ్ళందరితోటి ఈ రావణ్ని కల్పించాడని, లేదు రావణ్ కూడా ఇలాంటి కొన్ని వేరే రకమైన శక్తులతోటి ఆ సంబంధాలు కలిగి ఉన్నాడనేది కూడా ఈ ఫోన్ డేటాలో బయటపడుతుందని ముందుగానే ప్రకాష్ రాజ్ ఎందుకు ఊహిస్తాడు? అంత అవసరం ఏమొచ్చింది అని అంటే నిజంగా జరగబోయేది అదే కనుక. అలాంటివన్నీ జరిగితే ఎవరికి దెబ్బ అని అంటే వాళ్ళకే దెబ్బ వస్తుంది. ఇప్పుడు ఈ ఫోను ద్వారా, డేటా ద్వారా బయటపడే ఈ కుట్రలో మొత్తంలో ఎవరెవరు భాగస్థులై ఉన్నారనేది మొత్తం బయటపడితే ఇక నెక్స్ట్ వాళ్ళ పని పడతారు. ఇదే ఈరోజు కుండబద్దలు.